ఒకప్పుడు అవి సారవంతమైన భూములు. వరుస కరువుతో దశాబ్ద కాలంగా భూములన్నీ పడవ పడ్డాయి. ఇప్పుడు సింగూరు ప్రాజెక్టుతో రైతుల్లో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. మంత్రి హరీష్ రావు చొరవతో తమకు మంచి రోజులు వచ్చాయని సంతోషంగా ఉన్నారు అక్కడి రైతులు. ఉమ్మడి మెదక్ జిల్లా వరప్రదాయిని సింగూరు ప్రాజెక్ట్ ఇన్నాళ్లు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరుస్తూ వచ్చింది. ఇప్పుడు మొదటిసారి జిల్లాకు సింగూరు నుంచి సాగునీరు అందిస్తున్నారు. ఈ యాసంగిలో 40,000 ఎకరాలకు నీరందిస్తున్నారు. వారం రోజుల క్రింద మంత్రి హరీష్ రావు నీటిని విడుదల చేశారు. నిజంగా నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లు పట్టింది ఈ జిల్లా నీళ్లను హైదరాబాద్ తీసుకుపోయింది. ఈ జిల్లాలో ఉన్న గణపురం ఆనకట్ట శిథిలావస్థకు చేర్చింది తప్ప ఒక్క ప్రాజెక్టు కట్టింది గాని, ఒక కొత్త చెరువు కట్టింది గాని, ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదు. మన నీళ్లు మనకు దక్కాలంటే తెలంగాణ రావాలన్నాడు. ఆ తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ సింగూరు జలాలను మీకు అంకితం చేయగలుగుతా ఉన్నాం. సింగూరు జలాల నుంచి ఈ ప్రాంతంలో 40,000 ఎకరాలు మారడానికి గతంలో కేటాయించిన 2 టీఎంసీలను 4 టీఎంసీలకు పెంచబోతున్నామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లాలో మంజీరా నది ప్రవహిస్తున్న సాగునీరందని దుస్థితి. పుల్కల్, ఆందోల్, మునిపల్లి, సదాశివపేట మండలాల్లో 1000 ఎకరాలు బీడుగా మారాయి. భూముల్లో ముళ్ల పొదలు పెరిగి పనికి రాకుండా పోయాయి. దాదాపు 20,000 ఎకరాలు పడవ పడి రైతులు నష్టపోయారు. సింగూరు నుంచి కాలువలను తవ్వి ఈ మండలాలకు నీరివ్వాలని గత ప్రభుత్వం భావించినా నిధులు కేటాయించలేదు. తెలంగాణ ఏర్పాటుతో కాలువలకు మోక్షం లభించింది. 10-15 సంవత్సరాలు మాకు దగ్గర పడ భూములు పడి ఈసారి మాకు సార్ నీళ్లు సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఇడిచిండు. కాబట్టి మేము ఇప్పుడు జేసీపు ఎకరకు 400 ఇట్లా వేసి కాలువలు కూడా తయారు చేపించుకున్నాం సార్. మాకు సింగూరు నీళ్ళు వచ్చడం వల్ల ఇక్కడ భూమి సాగు చేసుకుంటున్నాము. చెరువు నీళ్ళకే పండించుకుంటున్నాం. ఇప్పుడైతే సింగూరు నీళ్ళు రావడం వల్ల మాకు ఇక్కడ పంట సాగు చేసుకుంటున్నాం. సింగూరు ఎడమ కాలువ ద్వారా 40,000 ఎకరాలకు నీరందుతుంది. యాసంగి పంటలకు సరిపడా నీటిని విడుదల చేయాలని మంత్రి ఇప్పటికే ఆదేశించారు. దీంతో పొలాల్లో ముళ్ల పొదలను తొలగించి చదును చేస్తున్నారు. ఎప్పుడు చూడని కాలువలు తమ పొలాల గుండా పారుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అందరూ వరి పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు. మన మంత్రి గారు మంచిగా నీళ్ళిడిచి రైతులకు అందరికీ మంచిగా సహకారం చేసినాడు. చెట్లు మొలస్తాయి వాటిని తీపిచ్చుకొని మేము మంచిగా పంటలు పండిస్తామని కాస్తం చేస్తున్నాం. ఇప్పుడు అన్ని ఇబ్బంది కష్టాలే ఉన్నాయి రైతులకు. ఎందుకంటే ఇప్పటి వరకు బీడు ఉన్నాయని సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు పంట పండితే ఏమన్నా కొంచెం కష్టాలు అనేది వెనకైతేమో. 6 సంవత్సరాలు పొలాలు వండక ఈసారి వండుతున్నాయి. ఇప్పుడు నీళ్లు ఫుల్ వచ్చినాయి అనుకో. ఈసారి కొలుగు వెళ్ళింది. బీళ్ళు అన్ని ఇప్పుడు మీద కొట్టుకుంటున్నాం సార్. ఇప్పుడు మాకు మంచి ఆనందమైన మంచిగా ఉన్నది. ఇప్పుడు కాలం మంచిగా ఉన్నది. ఇప్పుడు మాకు నీళ్లు కూడా సౌకర్యం మంచిగా ఉన్నది. ఇప్పుడు సింగూరు నుంచి 100 కోట్ల వ్యయంతో 2 కాలువలను నిర్మించారు. మంత్రి హరీష్ రావు చొరవతో 2 ఏళ్లలోనే పనులని పూర్తి చేశారు. సింగూరు కాలువల ద్వారా చెరువులను నింపడంతో పాటు పొలాలకు నీరందిస్తున్నారు. యాసంగిలో 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఏటా 2 పంటలకు నీరందుతుందని సంబరపడుతున్నారు రైతులు. యాసంగికి నీరందేలా చొరవ తీసుకున్న మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. కరువు కష్టాలు తీరాయని ఆనందిస్తున్నారు.